కర్ణాటకలో హిజాబ్ అనే వివాదం అడ్డుపెట్టుకునేసి మైనారిటీలను పోలరైజ్ చేసి గెలిచేసింది కాంగ్రెస్. ఆ టైంలో బాధ్యతగా ఉండాల్సినటువంటి హిందువుల్లో ఐక్యత లోపించింది. కులాల వారికి విడిపోయారు. ఆ ఫలితం కాంగ్రెస్‌ని అధికారంలోకి తీసుకొస్తే నానా సంకలు నాకుతున్నారు ఇప్పుడు అక్కడి జనం. అక్కడ ఎదురవుతున్నటువంటి ఆ రోడ్ల సమస్య, గుంటల సమస్య, లంచాల సమస్య ఏ స్థాయికి చేరిందంటే ఒక తండ్రికి ఒకే ఒక్క కూతురు 34 ఏళ్ళు అనారోగ్యంతో చనిపోతే చనిపోయినటువంటి సందర్భంలో కూడా అడుగడుగున లంచాలు అడిగిన ఉదంతాన్ని ఆ తండ్రి చెప్పినది ఇప్పుడు వైరల్ అయితే రచ్చరచ్చ నడుస్తోంది. బీపీసీఎల్ మాజీ సీఎఫ్ఓ శివకుమార్ కూతురు, మళ్ళీ ఆయన ఏం చిన్నోడు కాదు, బీపీసీఎల్ మాజీ సీఎఫ్ఓ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ శివకుమార్ కూతురు ఇటీవల మరణిస్తే అంబులెన్సులో లంచం అడిగారట, ఎఫ్ఐఆర్కి లంచం అడిగారట, పోస్ట్ మార్టం రిపోర్ట్కి లంచం అడిగారట, అంత్యక్రియలకు లంచం తీసుకున్నారట, డెత్ సర్టిఫికేట్ లంచం తీసుకున్నారట. దీన్ని ఆయన ఎస్ఎంలో పోస్ట్ చేసేటప్పటికి పెద్ద ఎత్తున రచ్చరచ్చ అయితే చివరికి ప్రభుత్వం లంచాల మీద చర్యలు తీసుకోవడం కాకుండా ఆయన చేత పోస్ట్ డిలీట్ చేయించింది. సిస్టంలోని కరప్షన్ మీద ఇప్పుడు పబ్లిక్ నిలదీస్తున్నారు.